గోళ అరుణ్ కుమార్ గారు, మేడం భాగ్యరావు గారు, కాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, పెద్ద రామస్వామి గారు, వేదిక మీద పెద్దలు, ఈనాడు ఆలల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి నమస్కారం. జై భీమ్. నాకన్నా ముందు మాట్లాడి అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఉన్నాం. మే 13వ తేదీన ఈ రాష్ట్రానికి దేశానికి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన దగ్గరికి అనేక పార్టీలు, అనేక నాయకులు, అనేక కుల పెద్దలు మన దగ్గరకు వస్తారు. ఓటేస్తే మన పని మనం చేసుకుంటూ మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోగలం అనేటువంటి ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో వస్తారు, అప్పటిదాకా వ్యాపారాలు చేసుకుంటారు, అప్పుడు వస్తారు. అప్పటిదాకా వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాడు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి చాలా తేలిక. కానీ నిరంతరం ప్రజాసేవలో ఉన్నవాడు వాడితో పోటీ పడలేడు. కానీ మనం నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి వాడి చేత సర్వీసెస్ చేయించుకుంటాం. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఆడు పెట్టే డబ్బు చూసి నీకెందుకు రాజకీయం అని మాత్రం మనం మాట్లాడగలుగుతాం. మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టి వచ్చినప్పుడు 1947లోనే నీ సమయం, 1947తోనే నీ పని అయిపోయిందయా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తాం. ఎందుకంటే ఆ ఎన్నికల సమయంలో వాళ్ళు చూపించేటువంటి ప్రలోభాలకి మనం లొంగిపోయి మంచి చెడు మర్చిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటిదాకా పెద్దలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో తన పార్టీ పుట్టుకే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక. తన తండ్రి ఆశయాలకి ఎన్నుపోటు పడిచి తన స్వార్థం కోసం దేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఎవరినైతే మోసం చేస్తే అధికారంలోకి రాగలమో ఆ వర్గాలందరినీ కూడా మోసం చేసి మొదలకు వచ్చి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్రంలో అత్యంత ద్రోహం ఎవరికి చేశారా అంటే జగన్మోహన్ రెడ్డి దళితుడికే. బాబు పెద్దలందరూ చెప్పారు, అమ్మఒడి మీకు 13,000 ఇస్తున్నారు, మాకు 13,000 ఇస్తున్నారు. దళితులకి ఏమన్నా అదనంగా ₹1 అదనంగా ఇస్తున్నాడా? ఇవ్వట్లా. పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేస్తే ఆయన 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. కానీ పెన్షన్ మీకేమన్నా అదనంగా ఇస్తున్నాడా? బాబు మీకేమో అదనంగా ఇవ్వట్లేదుగా.